హలో క్యూడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు విషయాలు. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. సో యా, బేసిక్గా రేపు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది. యాజ్ యూ ఆల్ నో, రేపు ఫ్రైడే కాబట్టి. అండ్ యా, ఇందాకనే మేము మొత్తం అన్నీ తీసుకొని వచ్చినాం, లైక్ షాపింగ్ అవంతా చేసేసి వచ్చినాం. అండ్ అక్కడ వీడియో తీస్తుండే, బట్ చాలా అంటే చాలా రష్ ఉండే. సో యా, అందుకే వీడియో తీయలేదు. అండ్ అసలు ఎంత క్యూట్ ఉంది తెలుసా అమ్మవారి రూపం గైస్. నేను ఈసారి నిజంగా ఫిక్స్ అయినా మంచి చేద్దాము అని చెప్పి. అంటే వెనకాల డెకరేషన్ కానీ అది ఇది కానీ, వెనకాల డెకరేషన్ మీరు కూడా చూస్తారు ఇప్పుడు వీడియోలో. నేను ఇంకా చేస్తా, దాన్ని మేకింగ్ చూస్తారు. అండ్ యా, ఇట్లా పెడతారంట కదా, అంటే అమ్మవారికి కాటుక, అద్దం, గాజులు, రబ్బర్ బ్యాండ్, కోంబ్, ఇవి పసుపు కుంకుమ. ఇది కూడా క్యూట్ ఉంది సెట్. అండ్ ఇదైతే నిజంగా అసలు క్యూట్. అమ్మవారికి చిట్టి గాజులు ఇంతే సైజ్, ఇవి దండలాగా చేసేస్తారంట. సో యా, ఇవి తీసుకొని వచ్చినాం. అండ్ యా, ఆబ్వియస్లీ బ్యాంగిల్స్ చాలా తీసుకొని వచ్చినాం. బట్ యా, మీకు చూపిస్తాం ఇవి. అండ్ యా, నేను కొంచెం నైట్ పడుకునే ముందు కోన్ పెట్టుకుందాం అనుకుంటున్నా, లైక్ ఓన్లీ చందమామనే, నాకు ఏ డిజైన్స్ కూడా రావు. అండ్ యా, ఇవి. అండ్ ఇప్పుడు మనము ఇంకా ప్రిపరేషన్ చేస్తాం. అండ్ మనకి ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి. నైట్ డెకరేషన్ చేయాలి, కోన్ పెట్టుకోవాలి. అండ్ రేపటి కోసం మళ్ళీ అంతా రెడీ చేసి ఉంచాలి. అండ్ రేపు మార్నింగ్ లేవాలి. అండ్ నాకు ఇందాకనే పార్సల్ వచ్చింది గైస్. యా, అదేంటంటే ట్రైపాడ్. అసలు పెడదాం, మైక్ పెట్టిందే కానీ వాడింది లేదు. కనీసం ఈ ట్రైపాడ్ అన్న వాడతామో లేదో చూద్దాం. అంటే వీడియోస్కి బాగా ఇబ్బంది అవుతుందని ట్రైపాడ్ కొన్నాయి. ఓపెన్ చేయలే, ఇందాకనే వచ్చింది. అండ్ యా, హోప్ యూ పీపుల్ లైక్ ద కన్నీ సెండ్ ఆఫ్ వీడియో. కొంచెం ఎమోషనల్ ఉంది అనుకుంటున్నా నేనైతే. నీకు నచ్చే ఉంటాయి, ఈ పాటికి పోస్ట్ అయిపోతుంది. అది చేసినా కూడా. దీన్నే తొందరపాటు అంటారు మా ఊర్లో. అండ్ యా, ఇది హోల్డర్ వచ్చింది, ఇది. అండ్ దీంతో పాటు నేను లైట్ కూడా పెట్టినా, అదైతే ఇంకా రాలేదు. ఓకే, సెట్ చేసి అగైన్ ఐ విల్ షో యూ గైస్. సో క్యూటీస్, సో అంటే చాలాసేపు కష్టపడాక వచ్చేసింది. ఎట్లా చూపించాలి మీకు, ఇట్లుంది. సో యా, ప్రోడక్ట్ అయితే బాగుంది గైస్. ఒక్క దగ్గర ఇట్లా బెండర్ వచ్చింది. అది ఎక్కడ అంటే, అయ్యో చూపినీకి రాదు కదా, ఇక్కడ ఈ స్టాండ్ దగ్గర. అండ్ యా, చాలా పెద్ద ఉంది. ఎంత పెద్ద అంటే అంత పెద్ద మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటి బట్టి. అండ్ యా, ప్రోడక్ట్ అయితే బాగుంది. ఇఫ్ యూ వాంట్ కమెంట్ ఆన్ లింక్ పంపిస్తా. అండ్ యా, ఇప్పుడు కాదు, డాడీ ఇప్పుడు నేను చెప్పినవి అవన్నీ తీసుకొస్తే మనం అక్కడ డెకరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ యా, విల్ వెయిట్ ఫర్ ఇట్. మీరు అందరూ అనుకోవచ్చు సిరి ఏదని. చెప్తా రేపటి వీడియోలో చెప్తా. సో క్యూటీస్, ఫైనల్లీ ఒక హ్యాండ్కి పెట్టేసుకున్నా. అండ్ యా, ఇది ఇట్లుంది అనుకోకండి. నేను ఏం చేసిన అంటే, ఆమె తొందరగా రెడ్ అయ్యేది ఇవ్వనా అంటే హా అన్న. సో తను ఇది ఇచ్చేసింది. సో అందుకే తొందరగా అయిపోయింది. అండ్ యా, దాని ఎఫెక్ట్ కూడా ఎట్లుందో నేను మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. అందులో సిరి లేనందుకు ఒకటే చేతికి పెట్టుకున్నా, లేకపోతే రెండో చేతిలో ఇట్లా బ్లాక్ అయిపోయింది. సో యా, కొద్దిసేపు ఇప్పుడు కొంచెం ఇది ఆడినాకంతా చూపిస్తాను నేను. మళ్ళీ బయటికి పోతుంది. బయటికి పోయి వచ్చినాక అగైన్ ఐ కీప్ రైట్ హ్యాండ్కి పెట్టుకుంటా నైట్. అండ్ యా, రేపటి అవుట్ఫిట్ విషయానికి వస్తే, సిరి ఉంటే మేము ఇద్దరం శారీ కట్టుకుందాం అనుకున్నాం. బట్ యా, ఇప్పుడు సిరి లేదు కాబట్టి నేను ఆలోచిస్తున్నా శారీ లంగా ఓనియా అని. లెట్స్ సీ ఏమైతే, నాకు కూడా తెలీదు. అండ్ యా, మీట్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. బై. ఇట్ ఈస్ బయటికి పోదామంటే లిటరలీ 1 అవర్కి వెళ్ళి అసలు వాన తగ్గట్లేదు. చాలా సేపటి నుంచి వస్తూనే ఉంది. ఓ, సో యా, ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు వెళ్తానో నేను. అండ్ యా, ఇక్కడ నానమ్మ రెడీ చేస్తుంది రేపటి కోసం. అండ్ రేపు ఇక్కడ అంతా డెకరేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇది రెడీ అవుతుంది, మొత్తం అయినాక చూపిస్తా. సో క్యూటీస్, ఇప్పుడే వానలో పోయి మొత్తం దడిచేసి వచ్చిన. ఫుల్ వాన వస్తుంది. అండ్ మా డాడీ స్కూటీ ఇచ్చింది ఆలస్యం అన్నమాట నాకు.
పోయినా మొత్తం వచ్చేసిన తడిచి. అండ్ ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకున్నా. జుట్టారితే ఆయిల్ పెట్టుకోవాలి, రేపు మళ్ళీ తల స్నానం చేయాలి కాబట్టి. అండ్ ది వరస్ట్ మెహందీ అంటే ఇదే. డ్రైవ్ చేస్తున్నప్పుడు మొత్తం స్ప్రెడ్ అయింది. మళ్ళీ మీదంగా అయితే పెట్టిన, ఇక రైట్ హ్యాండ్కి ఏం పెట్టుకోను. అండ్ నేను ఏమంటారు గుండు సూదీలు, మళ్ళా ఏంటి థర్మోకోల్ ఇవన్నీ తీసుకొని వచ్చిన. ఇప్పుడు డెకరేషన్ చేయాలి. మా డాడీ ఎప్పుడు సాయంత్రం పోయి ఇంకా రాలేదు, ఫుల్ వానలో స్ట్రక్ అయిపోయిందంట. అండ్ అమ్మవారు రెడీ అయిపోయినారు, బట్ ఇప్పుడు రేపు చూపిస్తా. అండ్ ఇంకా డెకరేషన్ ఉంది, రేపు మొత్తం కలుస్తా. అండ్ ఐ విల్ మీట్ యు గైస్ టుమారో మార్నింగ్. ఓకే బాయ్. సో క్యూడేస్ వీడియో ఇంకేం అయిపోయి ఇప్పుడు డెకరేషన్ కొంచెం చూపిస్తా టైం ల్యాప్స్లో పెట్టి. అండ్ ఇప్పుడే తీసుకొచ్చాడు. లెట్స్ సీ ఎట్లయిందో ఏమైందో చూద్దాం. గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ నేను తొందరగానే లేచిన తర్వాత డాడీతో అక్కడిక్కడ పోయి అవి తెచ్చే ఉంటే అవి తీసుకొని వచ్చిన లేట్ అయింది. అండ్ ఇందాకనే అవి చేసి మామిడి ఆకులు అవి ఇవి అన్నీ కట్టేసిన. అండ్ ఇప్పుడు నాకు డాడీ స్కూటీ ఇచ్చిపోయాడు, సో మనం అవి ఇవి తీసుకొని రావాలి. అండ్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి, అవన్నీ పోయి తీసుకొని వస్తా. అండ్ నైట్ షూట్ చేసి మళ్ళీ ఇప్పుడే చేస్తున్నా, ఎందుకంటే నైట్ 12:30 అంతా డెకరేషన్ చేసేసరికి. సో అందుకే ఇంకేం చూపలే, ఇప్పుడు చూపిస్తాం. అండ్ అందులో కొన్ని ఆకులు సరిపోలే, ఎందుకనంటే నైట్ ఫుల్ వాన పడింది కదా, దొరకలేదు బేసిక్గా. అండ్ ఇప్పుడు పొద్దుగాల పోయి కూడా చూసినాం, బట్ దొరకట్లే. సో నో ప్రాబ్లం, మామిడి ఆకులతో కవర్ అయితే చేసినాం. అండ్ సీ దిస్. అండ్ ఇప్పుడు మనం బయటికి పోదాం. ఇప్పుడు బయట వీడియో తీయలేదు నన్ను, ఎందుకంటే వాడి మీద నేనే పోతాను, నేనే తీసుకొని రాదు కాబట్టి. అండ్ ఐ విల్ మీట్ యు గైస్ ఆఫ్టర్ కమింగ్ హోమ్. బాయ్. సో క్యూటీస్ ఇప్పుడే అక్కడ కూడా కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ అక్క ఎందుకు రావట్లేదు అంటే షీ గాట్ హర్ మెన్స్ట్రల్స్, సో ఉండొద్దు కాబట్టి ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. అండ్ అమ్మ లేకపోతే మొత్తం నేనే వేసుకోవాల్సి వస్తుంది, సమ్ ఉండవు. సో ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోవాలి. మనం ఇంటికి పోయి ఇంకా కొంచెం డెకరేషన్ మిగిలింది, అది చేసేసుకొని రెడీ అవ్వాలి. సో మీట్ యు దేర్. బాయ్. దిస్ నైట్ అంతా చేసింది ఇది, ఇప్పుడు కొంచెం మారుతాం. ఇప్పుడు కొంచెం డెకరేట్ చేసి ఇంకో కొంచెం అందంగా చేద్దాం. అండ్ సో క్యూటీస్ ఫైనల్లీ మంచిగా వచ్చింది అవుట్ఫిట్. మంచిగా వచ్చింది, చూపిస్తాను ఇక్కడ. ఇగ్నోర్ దట్ వైట్ బట్ స్టిల్ ఇట్స్ గుడ్ లుకింగ్. ఇక్కడ కింద అమ్మవాళ్ళు వస్తారు, చూపి అనుకుంటే కొంచెం బాయ్ బాయ్. హలో క్యూటీస్, హలో క్యూటీస్. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, పైకి పెట్టాలి. హాయ్ హాయ్, నోటు చెప్పు. హాయ్, నీ పేరేంటి చెప్పాలి. హాయ్, నల్లగా నీ పేరు చెప్పాలి. హాయ్, ఏం చేస్తున్నావు? వంటలు చేస్తున్నారా? సో ఇక్కడ కొన్ని అయినాయి, పులిహోర, ఇవేంది భక్షాలకు పిండి,
సాంబార్. ఇది పరమాన్నమా? పరమాన్నం ఇవి ఇంకా అంతేనా? ముగ్గేస్తుంది. నువ్వు ముగ్గేస్తున్నావా అన్విక? ఇది చూడు, నువ్వు ముగ్గేస్తున్నావా? వేసిన ముగ్గుని తీస్తున్నావా? నువ్వేం చేస్తున్నావు హన్సిక? కడుగుతుందా? ఆడుకుంటుందా? అమ్మమ్మ తిడుతుంది. సరే వీటిలో అల్లరి చేస్తున్నారు అన్నట్టు. అండ్ ఇక్కడ నానమ్మ వీటికి ప్రిపరేషన్ చేస్తుంది. అండ్ సియా వారు అమ్మవారు ఎంత క్యూట్ ఉందో కదా. ఇప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ పళ్ళలో బిజీగా ఉన్నారు. అండ్ నాకు పెన్ని ఇప్పుడు చీర కడుతుంది. అండ్ ఇది మా మమ్మీ చీర. ఈ చీర కట్టుకుంటున్నాను నేను, రెడ్ కలర్. అండ్ బ్లౌజ్ ఏమో ఇది. సయా పిన్ని కూడా హాయ్ చెప్తారు ఒక్కరు. పిన్ని హాయ్. అమ్ములు హాయ్. ఈమె సుఖంగా వండుకుంది గైస్. సో క్యూటీస్ ఫైనల్ చీర కట్టుకున్నాం. అండ్ నాకు చూపించిన చీర కట్టుకోలేదు ఎందుకంటే కొంచెం సెట్ అవ్వాలి అనిపించింది. అండ్ ఇది సిరి శారీ ఫంక్షన్స్ అని జుట్టు కూడా చేసుకున్నాను. నార్మల్ క్లిప్ ఇలా పోసుకుంటాను. అండ్ ఇప్పుడు కమ్మలు, గాజులు, చైన్ తీసుకుని వెళ్ళిపోవడం. 1 అవుతుంది, ఇంకా పూజ కూడా స్టార్ట్ అవ్వాలి. నిన్న పోయి మన తెచ్చుకున్న ఈ రెడ్ బ్యాంగిల్స్ వేసుకోకపోతే ఎట్లా, అవి కూడా వేసేసుకున్నాం. వేసుకోవద్దు ఇలాంటి టైం అప్పుడు వేసుకోవద్దు. ఇంకొక చైన్ ఉంది మమ్మీ ఇస్తే అది వేసుకొని కొంచెం టచ్ అప్ వేసుకుంటే. అసలు నేను మేకప్ కూడా వేయలేదు, జస్ట్ లిప్స్టిక్ పెట్టినా. అండ్ పెట్టుకొని బయటకు వెళ్ళిపోయాం. ఫైనల్లీ నేను మా అమ్మాయి అయితే రెడీ అయిపోయాం. అంటే హాయ్. అసలు ఊక రానే రావు వీడియోస్కి. హాయ్. సో లేచుకో, పూజకు టైం అయితే మనం పసుపు పెట్టే కార్యక్రమం చేద్దాం. సో ఇట్ ఈస్ ఫైనల్లీ పసుపు కూడా పెట్టేసినాం. అండ్ యా ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మనం పూజ దగ్గర పోయి కూర్చున్నాము. పొద్దున్న నుంచి చాలా టైర్డ్ అయిపోయినా. లెట్స్ గో. పూజ దగ్గర కూర్చొని మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తాం. అండ్ ఒకసారి ఒక నా ఫుల్ అటైర్ చూపిస్తా. ఒక నిమిషం. సో ఇట్ ఈస్ ఇట్లా డన్.
చాలు చాలు. కిడ్స్ ఇప్పుడు అన్విక ఒక చెప్తుందంట. చెప్పు. హాయ్ పైకి చూపి. హాయ్ ఏమో చెప్తా ఉన్నావు. వెల్కమ్ బ్యాక్ టు వైషు విషయాలు. డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నీ పేరు చెప్పవు వాళ్ళకి. నీ పేరు అంటే చెప్పు. అన్విక. నువ్వు ఏ స్కూల్? నువ్వు స్కూల్ క్లాస్ అడగలే. స్కూల్ ఎల్కేజా? స్కూల్ పేరు జాన్సన్ గ్రామర్. సో బాయ్ చెప్పు. బాయ్. మళ్ళీ కలుస్తాను. సరేనా? బాయ్. ఇట్లా ఇక్కడ అచ్చ మళ్ళీ వచ్చినావు. ఇంకా జాలాలు చూడరు. ఇంకా వీడియో లేసాలు చూడరు. చూడమని చెప్పు. వీడియో చూడండి అని చెప్పు. వీడియో చూడండి. సో కిడ్స్, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో మొత్తం. ఇది చూడు అన్విక. హాయ్ చెప్పు. ఇట్లా హాయ్. నీ పేరేంటి? అయాన్ష్. నువ్వేం ఏ స్కూల్? నువ్వు ఏం వినిపిస్తలే అంట వాళ్ళకి. గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు. సారీ క్యూటీస్, నాకు కూడా అర్థం కాలే. ఏ క్లాస్? నువ్వు ఏ క్లాస్? నర్సరీయా ఎల్కేజీయా? కన్ఫర్మ్ అయ్యి చెప్పు. ఎల్కేజీ. బాయ్ చెప్పింగా. బాయ్. నువ్వు చెప్పింగా. దిగు. ఇప్పుడు అన్విక మొక్కు. ఇంకా చాలు. ఎట్లా మళ్ళా అయ్యా. శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమున నీరాజనం శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు మీకు ఈరోజు స్పెషల్ చూపిస్తా. భక్షాలు, సాంబార్, పర్వాన్నం, దద్దోజనం, గారెలు, ఆలు కర్రీ, కాళీది, పులిహోర, అయినా పప్పు. అంతే. ఐటమ్ మిస్ అయింది. ఒక పెరుగు అంతే. ఇడు నాని అంట. అయ్యా మూసుకొని సాల్. సయా వీడు నాని. సే హాయ్. హాయ్ క్యూడీస్. సో క్యూడీస్, మేము ఇప్పుడే సిరి దగ్గరికి వచ్చినాం లంచ్ తీసుకొని. అండ్ యా, లెట్స్ సీ సిరి రియాక్షన్. చూద్దాం. ఆల్రెడీ వీడియో కాల్ చేసి చూపించిన, బట్ ఆల్సో లెట్స్ గో. వీడియో కూడా వచ్చింది ఏదో నాతో. ఎక్కడ పోయినా దాచుకుంటుంది. మామూలు ముట్టుకోకు, బట్ స్టిల్ తీసుకో. చెప్పు పోనీ నేనేం పెట్టా అని. హౌ యామ్ ఐ లుకింగ్? సో బ్యాడ్. చంపా. నాకు వచ్చి ఇచ్చింది కాక ఏమి స్పెషల్స్. అది మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ
టీవీలో అవి ఇవి పెట్టుకొని చూసుకుంటా. షీఈస్ రైటింగ్ అసైన్మెంట్స్. తిను ఇన్ని పెట్టింది మా మమ్మీ, ఇన్ని డబ్బాలు పెట్టింది కదా, ఏం తింటుందో చూద్దాం. వాట్ 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 చెప్పు. మనం మన ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనం కూడా తినాలి. ఏండుండే తిడతారు నన్ను. పోతా, పోయి మళ్ళీ ఆడ తిని ఇంకా చూద్దాం ఏమవుతుందో. స్టిల్ దెన్ బాయ్. ఫైనల్ డ్రెస్ చేంజ్ కూడా వేసేసుకున్నా, బట్ స్టిల్ కమ్మలు గాజులు ఉండని అని ఉంచిన. కమ్మలు తీస్తా తిన్న తర్వాత, గాజులు ఉంచుతా. అండ్ అందరు లంచ్ చేసేసారు అందరూ చేసారు. మనమే లేట్, మనం పోయి లంచ్ కూడా చేసేద్దాం. హాయ్ హాయ్ బాయ్. సో గిడీస్ ఫైనల్ లంచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు అట్లా పోయేసి రావాలి. నాతో పట్టుకోదాం. సేమ్ చాలా అంటే చాలా బాగుంది. బట్ నేను తిన్నది పులిహోర, పరవాన్నం, ఇంకేం తిన్నారా, నేను పెరుగు తిన్నా. సో వడ అంతే. ఈ కాదు చేయబుద్ది అయితే అందుకే మీతో అన్ని తీసిన. హాయ్ చెప్పు. నేను వీడియో తీసుకుంటే వచ్చినావుగా, చెప్పు హాయ్ చెప్పు. దాచుకుంటావు అయ్యా దాన్ని నువ్వు చెప్తురా. నువ్వు ఇట్రా ఇట్లా నువ్వేం తిన్నావు చెప్పు. ఏం తిన్నావు కుర్తిలే. చిప్స్ తిన్నది, లాలీపాప్ తిన్నది, పొద్దుగాల జెల్లీ చాక్లెట్లు తిన్నది, ఇంకేం తిన్నావు. చిప్స్ అదే చెప్పినా, వేరే చెప్పు. ఐస్ క్రీమ్ తిన్నావు. ఎప్పుడు ఏనాడు తినలే, అబద్ధం చెప్తుంది ఏమే. తినలేవు. ఇప్పుడు తిన్నాయి చెప్పు. అన్నం, స్వీట్ ఎందుకు తినలేరా? ఈడేడి అయ్యో వీడు అడుగుండు. నేనే వీడియో తీస్తా అని మీకు అనిపిస్తాయి. ఇంకా వీడు ఇక్కడ దాచుకుండు గైస్, ఏడ వీడియో తీస్తా అని. ఎందుకు నీ వీడియో అంటే భయమా? అయాన్ష్ చూడు వీడియో తీసలే ఏమొకటి. నువ్వు చెప్పాయనకి హాయ్ చెప్పమని చెప్పు. చెప్పు, ఆమె చెప్పిందిగా. నువ్వు చెప్పకపోతే బ్యాడ్ బాయ్ అను. బ్యాడ్ బాయా అయాన్ష్ గుడ్ బాయా? అన్విక అయాన్ష్ బ్యాడ్ బాయా గుడ్ బాయా? బాయా? బ్యాడ్ బాయ్. అయాన్ష్ నిన్ను ఈమె బ్యాడ్ బాయ్ అంటుంది. నువ్వు చెప్పు అన్విక గుడ్డా బ్యాడా? బ్యాడ్ అంటుండు. వాళ్ళిద్దరికి పుల్లలు పెట్టినట్టుంది. సో యా కొసేపు అయి మనం బయటకు పోదాం. బాయ్. చూడండి గైస్ మా కాళ్ళు ఎంత బాగున్నాయో. క్యూట్ ఉన్నాయి కదా, క్యూట్ ఉన్నాయి. ఎట్లున్నాయి? క్యూట్. నువ్వు స్వీటా హాట్? ఏం కావాలి అన్విక నీకు? ఏం కావాలి? లిప్స్టిక్కా? లిప్స్టిక్కా? లిప్స్టిక్కా పెడతావు. సరే అమ్మగానే బాగా తెలుసు నీకు అన్నీ. నీకు పెట్టాలి అయాన్ నోట్ తెలిసిన. సీమకి బాగా లిప్స్టిక్ పిచ్చింది సేమ్ నాలాగా. ఎట్లున్నా మస్తున్నా కదా, మంచిగా ఉన్నావా? చూసుకో ఎట్లున్నావు. బాగుంది గీస్ బాగుంది. వీడు కూడా కావాలి. నీకు కావాలా? నీకేం కావాలి మరి? లాలీపాప్ ఒకటి తిన్నాడు వాడు వేసుకుని మళ్ళీ లాలీపాప్లు కావాలి వీడికి. సరే బాయ్. సో గైస్ పసుపు బొట్టుకి ఇవన్నీ ఇస్తారు.
ఇచ్చినామా వాయినమనవా? నా వాయినం తీసుకుంది ఎవరు? క్యూటీస్, ఇప్పుడే మమ్మీ అందరికీ వాయనం ఇస్తుంది అండ్ మమ్మీ కూడా తెలుస్తుంది వాయనానికి. అండ్ పోయినప్పుడు నేను కూడా పోతే వీడియోది కూడా తీసి పెడతాం. అండ్ అప్పటి నుంచి పెద్ద ఏం పనులు లేవు, అంటే మొత్తం అయిపోయింది కదా. సో యా అంతే. మళ్ళీ సాయంత్రం అయ్యి మళ్ళీ దీపం పెడతారు, మళ్ళీ వాయనాలు ఇస్తారు, అప్పుడు కలుస్తాం. మోర్ థింగ్, నేను సిరిని అయితే నిజంగా మస్తు మిస్ అవుతున్నా. నేను అమ్మకి లంచ్ ఎన్నిక పోయినప్పుడు ఉండు అన్నది, కానీ ఉండొద్దు అని వచ్చేసిన. బట్ అమ్ముడు ఉంటే బాగుంటుండే, బట్ ఏం చేస్తాం, వస్తుంది. నాకు తెలిసి రేపు వస్తట్టుంది. కానీ అమ్మ నన్ను సాయంత్రం వచ్చి తీసుకొని పో అన్నది, కానీ తీసుకొని రావద్దంట. ఏం చేయలేం. సో గేస్ బాయ్. బాయ్. బాయ్ చెప్పవా? బాయ్. సో క్యూటీస్, ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ కూడా దీపం పెట్టేసినాం అండ్ హారతి కూడా చేసేసుకున్నాం. అండ్ ఇట్స్ వాయనాల టైం. అంటే మా ఇంటికి చాలామంది వచ్చి వాయనాలు అట్లా తీసుకుని ఇప్పుడు మా మమ్మీ పోతుంది. పోతావా మమ్మీ? ఇట్రా ఇట్రా, ఏం కాదు. సో క్యూటీస్, ఈరోజు మా మమ్మీ బాగుంది అంటే తెలియదు. హాయ్ క్యూటీస్ చెప్పు. సో యా, ఇప్పుడు నువ్వు ఆయన ఎక్కడికి వెళ్తున్నావు? తర్వాత మనం పెద్దమ్మ దగ్గరికి పోవాలి. ఆయన అత్తయ్య వాళ్ళు వస్తున్నారు. ఆయన అందరు నానమ్మలకు వాయనాలు అయిపోయినాయి. అండ్ ఇంకోరు ఉన్నారు, వదినమ్మగా అయిపోయింది. అండ్ యా, ఇప్పుడు మనం పోయి పెద్దమ్మ వాళ్ళ అమ్మవారిని చూద్దాం. డన్. సో క్యూటీస్, ఫైనల్లీ అయిపోయింది మొత్తం. అదేంది వాయనాలు అన్నీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ టైం అప్పుడే 9 అయిపోతుంది. ఇప్పుడు మనం డిన్నర్ చేసి పడుకోవాలి. నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నా. ఇందాక ముందే నేను సిరికి కూడా పోయి మళ్ళీ డిన్నర్ ఇచ్చేసి మళ్ళీ వచ్చేసిన. నిన్నటి నుంచి నాకు తిరుగుడే అవుతుంది. అసలు నాకు ఒప్పుకోలేదు. నేను నైట్ అంతా కూడా నిద్ర లేదు, నాకు పండుకోవాలి. ఇంకా మనం మళ్ళీ రేపు రాఖీ ఉంది గైస్. సో యా, మళ్ళీ రేపు రాఖీ ఉంది. అండ్ యా, బిఫోర్ ఎండింగ్ అండ్ యా, ఇది ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటా. అండ్ యా, ఫుడ్ అయితే అమేజింగ్ ఉంది. అందరు నానమ్మలు కలిసి చేసినారు, మమ్మీ కూడా. అండ్ యా, ఫుడ్ ఈజ్ వావ్ అంతే. అండ్ ఇంకేంటి, మళ్ళీ రేపటి రాఖీ వ్లాగ్లో కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్.
If you like this video, please do like, share, comment and subscribe to my channel Vaishu Vishayalu. Bye guys.